ఆమె సార్నా సార్ని అందంటే వెళ్ళిపోయినవా? ఉత్తరాంధ్ర ప్రజా గొంతుక సాగునీరు కావాలని పోరాటాలు 20 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడ సాగునీరు ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనబడలేదు. ఇలాంటి పోరాటాలు సాగునీరే ఇవ్వనప్పుడు ఈ ఎయిర్పోర్ట్ కోసం ఎవరు అడిగారు? ఎవరో అడగని ఎయిర్పోర్ట్ ఎందుకు? ఇక్కడ మనకి సహకారంగా వచ్చినటువంటి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థకి మా హృదయపూర్వక నమస్కారం. ఎయిర్పోర్ట్ వద్దు, మా భూములే మాకు వద్దు. భూములు అనేది ఇవ్వడం అనేది జరగదు. ఈ భూములు రైతుకి జీవనాధారం. ఈ భూముల మీద రైతు చిరకాలం నుంచి జీవిస్తున్నాడు. ఈ భూముల ఆధారంతోనే బ్రతుకుతున్నాడు. ఈ భూములే రైతుకి దన్ను ధైర్యం కూడా. ఈ భూముల మీద ఎన్నో ఏళ్ల నుంచి రైతాంగ సంస్థలు సాగునీరు కావాలని పోరాటాలు 20 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడ సాగునీరు ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనబడలేదు. ఇలాంటి పోరాటాలు సాగునీరే ఇవ్వనప్పుడు ఈ ఎయిర్పోర్ట్ కోసం ఎవరు అడిగారు? ఎవరో అడగని ఎయిర్పోర్ట్ ఎందుకు? సాగునీరే ముఖ్యం. ఇక్కడ జీడి, కొబ్బరి రైతు ఆధారిత పరిశ్రమలు పెట్టాలి. ఆ పరిశ్రమలపై జీవించిన వాళ్ళు ఉన్నారు. ఆ పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆ పరిశ్రమలలో ఎందరో కార్మికులు జీవిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎందుకు పనికిరాని ఎయిర్పోర్ట్ ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదు. దీని వెనక ఆంతర్యం ఏమిటి పెద్దలు ఆలోచించాలి. ఈ విషయంలో ప్రభుత్వాలు పునరాలోచించి రైతుల భూములు రైతులకే ఇచ్చేయాలనేది నా అభిప్రాయం.